చంద్రబాబు విజ్ఞప్తితో మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసిన అనంతరం రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. మిర్చి రైతుల సమస్యను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, మిర్చి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు సిద్దమైందని, రైతులకు వీలైనంత ఎక్కువ సాయం చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందన్నారు. నిన్నటి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానంగా మిర్చి రైతుల సమస్యలపై ఫోకస్ చేశారు చంద్రబాబు నాయుడు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందు చంద్రబాబు కీలక ప్రతిపాదనలు పెట్టారు. మార్కెట్ జోక్యం పథకం కింద కేంద్ర ప్రభుత్వం 25% పంట కొనుగోలు చేసి సీలింగ్ తొలగించి సాధ్యమైనంత ఎక్కువ పంట కొనుగోలు చేయాలన్నారు చంద్రబాబు. మిర్చి కొనుగోలు వ్యవహారాన్ని కేంద్ర రాష్ట్రాలు ఎలా పంచుకోవాలి అన్న ఆలోచన చేయాలన్నారు. చంద్రబాబు విజ్ఞప్తితో తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఇక మిర్చి అలాగే మిర్చి రైతుల సమస్యల విషయంలో కేంద్రం తక్షణం చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు విజ్ఞప్తితో సిద్దమైన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, నిన్న ఢిల్లీ పట్టణంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు. సుదీర్ఘంగా ఆయన ఢిల్లీలో లేకపోయినా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మిర్చి రైతుల సమస్యలు కావచ్చు, మిర్చి యొక్క రేటు ఏ విధంగా తగ్గిపోయింది, అంతర్జాతీయ మార్కెట్లో పతనం కావడంతో పాటు అది తెలుగు రాష్ట్రాలపైన పెద్ద ఎఫెక్ట్ పడ్డది. ప్రధానంగా మిర్చి దేశంలో మొత్తంలో అర్ధభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే మిర్చి సరఫరా జరుగుతుంది. సాగు కూడా పెద్ద ఎత్తున మిర్చి పంట ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలో మిర్చి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆయన నిన్న విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎం ఆదేశాల మేరకు ఆయనతో సమావేశంలో ప్రధానంగా మిర్చి పంటను పెంచడంతో పాటు మిర్చి రైతులను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేయడంతో పాటు అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఏ విధంగా పంట కొనుగోలు చేయాలి, పంట కొనుగోలు గల చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే అంశంతో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం నుంచి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు అధికారులు కూడా ఈరోజు జరిగిన సమావేశంలో వీడియో కాల్స్ ద్వారా హాజరయ్యారు. ప్రధానంగా మిర్చి పంటకు సంబంధించిన విషయంలో మిర్చి పంటకు సంబంధించిన విషయంలో పంట సేకరణను అత్యవసరంగా చేయిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారనేది కూడా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 70% వరకు పొడిగిస్తామని కూడా కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఏపీలో మిర్చి మార్కెట్కు సంబంధించిన విషయంలో అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఏపీలో మిర్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కింటాకు 11,600 లేదా 12,000 రూపాయల పైచిలుకును అందించాలని కూడా కేంద్ర మంత్రి ముందు ఒక విజ్ఞప్తి పెట్టారు. ఇక ధర విషయంలో ఐసీఏఆర్ అధికారులు కేంద్ర మంత్రికి కేంద్ర అధికారులకు సైతం కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎగుమతులను స్థిరీకరించే అంశంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఇక ఎగుమతుల సమస్యను పరిష్కరించడానితో పాటు ఎగుమతిదారులకు సంబంధించిన అంశంపైన కూడా సున్నితంగా ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని అంశాన్ని చెప్పారు. ఇక మిర్చి రైతుల విషయంలో వీలైనంత త్వరగా కూడా కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా కూడా దీనిపైన ఒక సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని కూడా అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కూడా మిర్చి రైతులు అధైర్యపడకూడదు, ఆందోళన చెందకూడదు, ఖచ్చితంగా కూడా కేంద్రంతో కలిసి ఎప్పటికప్పుడు మిర్చి రైతుల సమస్యలను కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వివరించారు. అదేవిధంగా వాణిజ్య శాఖకు సంబంధించిన అధికారులు సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు కూడా ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన మిర్చి పంటకు సంబంధించిన విషయంలో కూడా కేంద్రం అన్ని రకాలు కూడా చర్యలు తీసుకొని దాదాపు 70% వరకు కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగా కూడా చర్యలు చెప్పడం చెప్పారు. దాదాపు 11,600 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ధరను నిర్ణయిస్తే దాన్ని అధికంగా పెంచాలనే అంశాన్ని కూడా వారి ముందు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఎగుమతులు పెంచే విషయం పైన కూడా దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే అధికారులకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు రైతులు ఎవరు కూడా అధైర్యపడకూడదు, ప్రధానంగా వారి సమస్యలన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం వింటుంది, ఎప్పటికప్పుడు కేంద్రం కూడా రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిని కూడా తెలుసుకుంటుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా
సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈరోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నన్ను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకుల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.